కొంచెం ఎక్కువ పెద్ద మహాకాళి టెంపుల్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బస్తీలు కానీ ఈరోజు విజిట్ చేసినటువంటి పండివేటి కానివ్వండి, సెకండ్ బజార్ ప్రాంతం కానివ్వండి, మారుతి వీధి, మరి అదేవిధంగా రాజేశ్వర్ థియేటర్, సజన్ లాల్ స్ట్రీట్, ఇక్కడ ఏంటంటే స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే కొన్ని రోడ్లు కావచ్చు, సిగరెట్ కావచ్చు, సామాన్లు కావచ్చు, ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు విజిట్ చేయడం జరిగింది. అధికారులు కూడా వీలైనంత తొందరలో శాంక్షన్ చేసి ఆ సమస్యల పరిష్కారం చేపట్టడం జరుగుతుంది. బోనాల సందర్భంగా నిన్న కూడా మీరు చూశారు, ఆల్రెడీ స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో బ్రహ్మాండంగా చేపట్టడం జరుగుతుంది. రెండవది లోకల్ బాడీ ఎలక్షన్, ఆల్రెడీ కోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ ఇవాళ ఉన్నట్టు. అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో సూచనాయంగా మాట్లాడింది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మంత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించేసి మా చేతులు దొరుకుతుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది. మొన్న సీఎం గారు